Hi everyone, my name is Likita. Welcome back to our channel. Welcome back to one more informative video. సో ఈ రోజు వీడియోలో అయితే ఎగ్జామ్ ప్యాటర్న్ లైక్ మీకు సెమిస్టర్ ఎగ్జామ్స్ అయినా లేదా మిడ్ ఎగ్జామ్స్ అయినా మోడల్ పేపర్ ఎలా ఉంటుంది, ఎన్ని మార్క్స్ క్యారీ చేస్తుంది అని చెప్పి నేను ఇప్పుడు చెప్పబోతున్నా. వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకు మంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అండ్ అలానే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో మీరు మోడల్ పేపర్ తెలుసుకునే ముందు కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అయితే తెలుసుకోవాలి. అందులో ఫస్ట్ ది పీసీఐ అంటే ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ఇది ఒక మెయిన్ బాడీ. సో దీని వర్క్ ఏంటంటే ఫార్మసీ కోర్సెస్ ని అప్రూవల్ చేస్తుంది. లైక్ బి ఫార్మసీ, ఎం ఫార్మసీ, ఫార్మడీ ఇలా ఉంటాయి కదా. అలానే కోర్స్ కరికులం లో అండ్ అలానే ఇన్స్పెక్షన్స్ వాటిలో ఇన్వాల్వ్ అవుతుంది. సో ఆ పీసీఐ అనేది మనకి బి ఫార్మసీ ఆర్ ఫార్మడీలో ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సిలబస్ ఎలా ఉండాలి అన్నది వాళ్ళు ఆల్రెడీ ఫామ్ చేసి మనకి సెండ్ చేస్తారు. నేను ఇప్పుడు అది యూజ్ చేసుకుని మీకు మిడ్ ఎగ్జామ్ మోడల్ పేపర్ ఎలా ఉంటుంది, సెమ్ ఎగ్జామ్స్ మోడల్ పేపర్ ఎలా ఉంటుంది అనేది చెప్పబోతున్నా. అంటే బి ఫార్మసీలో 1 ఇయర్ కి 2 సెమిస్టర్ ఎగ్జామ్స్ జరుగుతాయి అండ్ ఈచ్ సెమిస్టర్ కి 2 మిడ్ ఎగ్జామ్స్ జరుగుతాయి. మిడ్ ఎగ్జామ్స్ ని సెషనల్ ఎగ్జామ్స్ అని కూడా అంటారు. అండ్ ఈచ్ మిడ్ ఎగ్జామ్ మనకి 30 మార్క్స్ కి ఉంటుంది. 2 మిడ్స్ మనం కండక్ట్ చేస్తారు కాబట్టి రెండింటికి యావరేజ్ చేసి మనకైతే ఫైనల్ గా 15 మార్క్స్ కి మిడ్ ఎగ్జామ్స్ అయితే అవుతూ ఉంటాయి. అది థియరీ ఎగ్జామ్ కి. అండ్ అదే ప్రాక్టికల్ ఆర్ ల్యాబ్ ఎగ్జామ్స్ కి అయితే మనకి 40 మార్క్స్ కి ఉంటుంది. సో ఇప్పుడైతే మోడల్ పేపర్ సోకల్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటది అనేది చూద్దాం. మనకైతే యూనివర్సిటీ సబ్జెక్ట్స్ అండ్ నాన్ యూనివర్సిటీ సబ్జెక్ట్స్ అని ఉంటాయి. యూనివర్సిటీ సబ్జెక్ట్స్ లో లైక్ అనాలిసిస్, కెమిస్ట్రీ, హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ ఇలా మెయిన్ సబ్జెక్ట్స్ ఉంటాయి. అండ్ నాన్ యూనివర్సిటీ సబ్జెక్ట్స్ లో కంప్యూటర్ అప్లికేషన్స్, ఆరల్స్, మ్యాథ్స్ ఆర్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవి ఉంటాయి. ఇవి అంత ఇంపార్టెంట్ కాదు కానీ ఇంపార్టెంటే. మనకైతే 3 టైప్స్ ఆఫ్ క్వశ్చన్ ప్యాటర్న్ ఉంటుంది. ఫస్ట్ ది ఎంసీక్యూస్ ఆర్ ఆబ్జెక్టివ్ టైప్ అని ఉంటుంది. అండ్ సెకండ్ ది లాంగ్ ఆన్సర్స్ అని ఉంటుంది. అండ్ థర్డ్ ది షార్ట్ ఆన్సర్స్ అని ఉంటుంది. సో ఈ 3లో ఒక్కొక్క కాలేజ్ వాళ్ళు ఒక్కొక్కటి చూస్ చేసుకుంటారు. కొంతమందికి ఆబ్జెక్టివ్ టైప్ ఆర్ ఎంసీక్యూస్ ఉండొచ్చు, కొంతమందికి లాంగ్ ఆన్సర్స్ అండ్ షార్ట్ ఆన్సర్స్ ఉంటాయి. అదంతా అది కాలేజ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. పీసీఐలో మనకి కొన్ని చాయిసెస్ ఇస్తారు. దానిలో మీ యూనివర్సిటీ ఏది చూస్ చేసుకుంటే మీకు ఆ టైప్ ఉంటుంది. అండ్ ఇదైతే థియరీ ఎగ్జామ్స్ కి. ఇప్పుడు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కి 40 మార్క్స్ అని చెప్పా కదా. 40 మార్క్స్ లో 5 మార్క్స్ సినాప్సిస్ కి వస్తాయి అండ్ 25 మార్క్స్ మనకైతే ఎక్స్పెరిమెంట్ లైక్ మేజర్ ఎక్స్పెరిమెంట్, మైనర్ ఎక్స్పెరిమెంట్ అలా ఉంటాయి. అండ్ మిగతా 5 మార్క్స్ వైవా వాస్క్ ఉంటుంది. లైక్ వైవా అంటే మీకు తెలిసిందే కదా, క్వశ్చన్స్ అడుగుతారు. సో సినాప్సిస్ అంటే ఏంటి, ఎక్స్పెరిమెంట్, వైవా అంటే ఏంటి మీకు తెలియకపోతే నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, ఇక్కడ ట్యాగ్ చేస్తాను, ఒకసారి వెళ్ళి అది చూడండి, మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ ఇవైతే మనకి మిడ్ ఎగ్జామ్స్ రిలేటెడ్ లైక్ మిడ్ ఎగ్జామ్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ అలానే ల్యాబ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఇలా ఉంటుంది. అండ్ ఇప్పుడైతే సెమిస్టర్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటది అన్నది చూద్దాం. అండ్ సెమిస్టర్స్ లో మనకైతే టోటల్ గా థియరీ పార్ట్ 75 మార్క్స్ ఉంటుంది. సో మాకైతే జనరలీ లైక్ 6 లాంగ్ ఆన్సర్స్ ఇచ్చి ఏవైనా 5 రాయమంటారు. అవి 10 మార్క్స్ ఉంటాయి. అండ్ షార్ట్ ఆన్సర్స్ ఏంటంటే 6 ఇచ్చి 5 అయినా రాయమంటారు, లేదా 5 ఇచ్చి 4 అయినా రాయమంటారు. అది డిపెండ్స్ ఆన్ యూనివర్సిటీ. సో మీకైతే మాక్సిమం దీనిలో కూడా అంతే, ఎంసీక్యూస్ ఆర్ ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది, లేదా లాంగ్ ఆన్సర్స్ అండ్ షార్ట్ ఆన్సర్స్ ఈ టైప్ లో అయినా ఉండొచ్చు. నెక్స్ట్ మనకైతే దీనికి కూడా ప్రాక్టికల్ మార్క్స్ ఉంటాయి 40 మార్క్స్. సేమ్ ఇది కూడా సినాప్సిస్ కు ఉంటుంది, రికార్డ్ కు ఉంటుంది, ఎక్స్పెరిమెంట్ కు ఉంటుంది అండ్ వైవా వాస్ కూడా ఉంటుంది. సో మనకైతే ఎగ్జామ్ టోటల్ గా 100 మార్క్స్ కు ఉంటుంది. 50 మార్క్స్ అయితే పాస్ మార్క్స్. లైక్ 50 మార్క్స్ వస్తే దానికన్నా ఎక్కువ వస్తే మీరు పాస్ అయినట్టు, 50 మార్క్స్ కన్నా తక్కువ వస్తే మీరు ఫెయిల్ అయినట్టు. అండ్ ఈ 100 మార్క్స్ లో 75 మార్క్స్ థియరీ లైక్ మీరు ఎగ్జామ్ రాస్తారు కదా దానిలో ఉంటుంది. అండ్ మిగతా 25 మార్క్స్ లో మనకైతే మిడ్ ఎగ్జామ్స్ లైక్ అప్పుడు 15 మార్క్స్ అని చెప్పా కదా, అవి యాడ్ అవుతాయి. అవి కాకుండా ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ కేటగిరీస్ ఉంటాయి. అదేంటంటే ఫస్ట్ ది అటెండెన్స్. సో చాలా మంది బ్యాచిలర్స్ కి రాగానే అటెండెన్స్ అనేది నెగ్లెక్ట్ చేస్తారు. సో రెగ్యులర్ గా వెళ్ళడానికి ట్రై చేయండి. లైక్ అటెండెన్స్ తక్కువ ఉండేటట్టు చూసుకోకుండా అటెండెన్స్ ని టాలీ చేసుకుంటూ లైక్ సరిగ్గా మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. అండ్ అదే కాకుండా టీచర్ స్టూడెంట్ ఇంటరాక్షన్ అని ఉంటుంది. లైక్ కొంతమంది కాలేజ్ లో మిస్చీవియస్ గా ఉంటారు కదా, వాళ్ళు కానీ ఫ్యాకల్టీకి అలా దొరికితే బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చి మార్క్స్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. సో టీచర్స్ దగ్గర మీరు అంత గుడ్ స్టూడెంట్ అవ్వకపోయినా బ్యాడ్ అవ్వకుండా చూడండి. బికాస్ ఇంటర్నల్ మార్క్స్ అనేది మీ టీచర్ చేతిలోనే ఉంటది. లైక్ వాళ్ళకి మీ పైన ఎంత ఇంప్రెషన్ ఉంది, లైక్ మంచి ఇంప్రెషన్ ఉందా, బ్యాడ్ ఇంప్రెషన్ ఉందా అన్న దానిపైనే డిపెండ్ అవుతుంది. సో అది మాత్రం చూసుకోండి. ఇంకొక పాయింట్ ఏంటంటే మనకి అసైన్మెంట్స్ ఉంటాయి, సెమినార్స్ ఉంటాయి, కొన్ని టాస్క్స్ ఉంటాయి, క్విజ్ ఉంటాయి. సో అవన్నీ పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయండి.
చెప్పాలంటే ఇంటర్నల్ మార్క్స్ మీ ఒరిజినల్ మార్క్స్ ని కూడా డిసైడ్ చేస్తుంది కొన్నిసార్లు. సో ఇంటర్నల్ మార్క్స్ ని బాగా మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఒకవేళ మీరు కానీ ఫస్ట్ సెమిస్టర్ లో అలా ఫెయిల్ అయితే నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఎగ్జామ్స్ ఎప్పుడు రాయాలి ఏంటి అనేది డౌట్ ఉండొచ్చు. మనకి నార్మల్ గా ఎగ్జామ్స్ మే అండ్ డిసెంబర్ ఈ టైంలోనే ఉంటాయి, కొంచెం అటు ఇటు అవ్వచ్చు. సో మీకు మేలో ఫస్ట్ సెమిస్టర్ అయ్యేటప్పుడు ఎవరైనా ఫెయిల్ అయితే సో మీకు మళ్ళీ సెకండ్ సెమిస్టర్ జరుగుతుంది కదా డిసెంబర్ ఆర్ జనవరి ఆ టైంలో, సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ తో పాటు ఫస్ట్ సెమిస్టర్ లో ఏ సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యారో అది కూడా మీ సెకండ్ సెమిస్టర్ లో రాయాలి. లైక్ మీకు ఒకే రోజు మీ సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్ అండ్ ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్ కూడా రాయాల్సి వస్తుంది. సో అలాంటి పరిస్థితి ఎవరు తెచ్చుకోవద్దు. ఉన్నప్పుడే మంచిగా ఇప్పుడే మీకు ఎంత చదివినా ఈ టైంలోనే చదవగలరు. ఇప్పుడు ఫెయిల్ అయ్యి సప్లీలో రాసుకుంటే 2 సబ్జెక్ట్స్ మీరు చదవాలి, చాలా హార్డ్ అయిపోతుంది. సో ఫస్ట్ అటెంప్ట్ లోనే పాస్ అయిపోవడానికి ట్రై చేయండి. అదేం అంత కష్టం కాదు, చాలా ఈజీగా పాస్ అయిపోవచ్చు కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి చదివితే. అప్పుడు రాసినప్పుడు కూడా ఫెయిల్ అయితే మళ్ళీ మీరు మీ జూనియర్స్ తో పాటు రాయాలి. సో జూనియర్స్ తో పాటు రాస్తే అంత బాగోదు కదా. సో మీరు ఫస్ట్ అటెంప్ట్ లోనే పాస్ అవడానికి ట్రై చేయండి. సో ఇది మ్యాటర్. అండ్ నేను ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నా, చాలా మంది నాకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పమని అడుగుతున్నారు, లైక్ ఇన్స్టాలో ఆర్ ఎల్స్ యూట్యూబ్ లో కూడా కామెంట్ చేస్తున్నారు. సో నేనైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని చెప్పను, సిలబస్ కాపీలో ఉన్న ప్రతి టాపిక్ చదవమని చెప్తాను నా ఎక్స్పీరియన్స్ తో. బికాజ్ మీరు ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్ చదివేసి ఎగ్జామ్ లో రాసి మీకు మంచి ర్యాంక్ ఆర్ మంచి గ్రేడ్ వస్తే దానివల్ల యూజే లేదు. మీరు ఫైనల్ ఇయర్ అయ్యాక బయటకు వెళ్ళేటప్పుడు ఇంటర్వ్యూస్ జరుగుతాయి, జాబ్స్ కి వెళ్తుంటారు కదా, అప్పుడు మీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నుండి అడగరు, వాళ్ళు ఏ క్వశ్చన్ అయినా అడగొచ్చు. సో నేనైతే మీకు సబ్జెక్ట్ నేర్చుకోమని చెప్తాను. ఇంకా ఇంటర్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి, ఇదేంటి అదేంటి అలా అడగొద్దు. సో అన్ని టాపిక్స్ లైక్ టెక్స్ట్ బుక్స్ చదవడం అలవాటు చేసుకోండి. మీకు అది జీపాట్ ఎగ్జామ్, నైపర్ ఎగ్జామ్ అండ్ అంతేకాకుండా జాబ్స్ కి వెళ్ళినా ప్రాక్టికల్ గా ఎలా చేయాలి అనేది తెలుస్తుంది. మీరు ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్స్ అలా చదివితే అది ఎగ్జామ్ వరకే ఉంటుంది, మీకు ఫర్దర్ గా నాలెడ్జ్ ఏం ఉండదు. సో నా సజెషన్ అయితే నేను మీకు సబ్జెక్ట్ అంతా నేర్చుకోమని చెప్తాను. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అలా చూడొద్దు, బికాస్ తర్వాత మీరు చాలా ఫీల్ అవుతారు ఓన్లీ ఇలా చదివినందుకు. లైక్ మీకు ఫ్యూచర్ లో ఏం యూజ్ అవుతుంది, మీకు ఏది నేర్చుకుంటే స్కిల్స్ బాగా ఇంక్రీజ్ అవుతుంది, ఏది నేర్చుకుంటే సబ్జెక్ట్ బాగా వస్తుంది అన్నదే మీరు చూసుకోండి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్, గ్రేడ్స్ అవన్నీ మ్యాటరే కాదు. సో అలానే ఫెయిల్ అవ్వద్దు. ఎగ్జామ్ మంచిగా పాస్ అయ్యి మీరు లైక్ ఈ 4 years లో మీ స్కిల్స్ ని బిల్డ్ చేసుకొని సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. అండ్ హోప్ దిస్ వీడియో ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. అండ్ మీకు ఇంకా ఏం వీడియోస్ కావాలి అనేది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా లింక్ చేస్తాను, కావాలంటే అక్కడ మెసేజ్ చేయండి. ఇంకెన్నో మంచి వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.